మోహన్వాణి ఛానల్ శ్రోతలకి శుభోదయం. వేసవి సెలవులు ఎలా గడపాలో తెలుసుకుందాం. రచన శ్రీమతి దేశరాజ రమాదేవి, చదువుతున్నది శ్రీమతి దేశరాజ రమాదేవి. బాల్యం ఎంతో మధురమైంది. దానిని సరైన పద్ధతిలో క్రమశిక్షణతో గడిపితే కనుక ఎంతో మధురంగా ఉంటుంది. మన బాల్యం ఎంత బాగా గడిచిందో అని మనం ఎలా నెమరు వేసుకుంటామో, అలా నెమరు వేసుకున్నప్పుడు మధుర స్మృతులు ఎలా గుర్తు తెచ్చుకుంటాం, అలా మన పిల్లలకు కూడా వారి బాల్యాన్ని అందమైన జ్ఞాపకంగా ఉండేలా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. పిల్లలకు పరీక్షలు అయిపోయాయండోయ్, వేసవి సెలవుల్లో వాళ్ళు హాయిగా ఆడుకోవాలని, హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. వారిని ఆనందంగా ఉండేలా పెద్దలు చక్కని ప్లాన్ తయారు చేసి వారిని ఉత్సాహంగా, ఉల్లాసంగా బాల్యాన్ని గడిపేలా చేయాలి. బాల్యం అనగానే ఆటపాటలు, చిన్ననాటి స్నేహితులు, అమ్మమ్మ గారి ఇల్లు ఇవన్నీ గుర్తుకొస్తాయి. అబ్బా, అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఎంత ఆనందంగా ఉంటుందో. పల్లెటూరులో చక్కని ఆహ్లాదంగా ఉంటాయి. చక్కని గాలి, పాడి పంటలు, సెలయేళ్ళు, ఇరుగు వారి పలకరింపులు, అమ్మమ్మ చేసే పిండి వంటలు, తోటల్లో ఉయ్యాల్లో ఊగటం, స్వయంగా పూలు కోసుకోవడం, పళ్ళు కోసుకోవడం, ఇలా ఎంతో మనోహర దృశ్యం మన కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ గారింటికి పిల్లల్ని తీసుకెళ్ళాలి. అక్కడి స్వచ్ఛమైన గాలిలో, పూలవనాల్లో ఆడుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. వేసవి కాబట్టి ఎండల్లో పిల్లల్ని తిరగనివ్వకుండా ఇంటిలో ఎండవేళల్లో ఇంట్లోనే ఆడుకునే ఆటలు ఆడుకొనివ్వాలి. ఉదయం 6 గంటలకే లేచి చక్కని వ్యాయామం చేయించాలి. వాళ్ళతో పాటు మనం కూడా చేస్తే మన పిల్లలతో మనం గడిపినటువంటి ఆనందం మనకు కూడా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి కదా. ఆహారంలో ఆకుకూరలు, పాలు, పళ్ళు ఉండేలా చూసుకోవాలి. పిల్లలకి పళ్ళు తినడం బాగా అలవాటు చేయాలి. పళ్ళల్లో ఉన్నటువంటి విటమిన్స్, ఫైబర్ ద్వారా LDL కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అని పిల్లలకు తెలియజేయాలి. ఎందుకంటే పిల్లలు జంక్ ఫుడ్కి బాగా అలవాటైపోయారు. అవన్నీ తినకుండా పళ్ళు తినడం వలన కలిగే ఉపయోగాలు తెలియజేయాలి. ఊబకాయం చిన్నపిల్లలకి వచ్చేస్తుంది ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల. అందువల్ల పళ్ళల్లో ఉన్నటువంటి విటమిన్స్, ఉపయోగపడే చక్కటి ఫైబరు ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని పిల్లలకి తెలియజేయాలి. పిల్లల ఎదుగుదలకి పళ్ళు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఫ్రూట్స్ పిల్లల్ని తినేలా చేయాలి. చిన్నపిల్లలకి ఈ మధ్య గుండెపోట్లు అవి వచ్చేస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే చక్కటి జామ, బత్తాయి, మామిడి పళ్ళు, ఇలా ఆ సీజన్లో దొరికేటువంటి పళ్ళన్నీ కూడా తినేలా చేయాలి. జంక్ ఫుడ్ మానించేయాలి. మామిడి పళ్ళు తిన్నామనుకోండి వేసవిలో, అది మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనకి విటమిన్ A లభిస్తుంది. ఆకుకూరలు వాటిలో ఏ విటమిన్స్ ఉన్నాయో అవన్నీ తెలియజేస్తే చక్కగా పిల్లలు ఆకుకూరలు తినడానికి అలవాటు పడతారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఉదయం వ్యాయామం అవ్వగానే అల్పాహారం తీసుకుని వారికి నచ్చిన కళలని నేర్పిస్తూ ఉండాలి. ఎండవేళల్లో ఇంట్లోనే ఉంటాం కదా, అలాంటప్పుడు సంగీతం, పెయింటింగు, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సు, డ్యాన్సు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఇలాంటివన్నీ వాళ్ళకి ఏది ఇష్టమైతే పుస్తక పఠనం, కథలు, సామెతలు, సరదాగా పజిల్స్ పూర్తి చేయటం, క్యారమ్స్ ఆడుకోవడం, ఇలా ఇవన్నీ కూడా ఎండవేళల్లో ఇంట్లో కూర్చుని పిల్లలు చక్కగా చేసుకోవచ్చు. సాయంత్రం 5 అవ్వగానే బయటకు వచ్చి క్రికెట్టో, వాలీబాలో, బ్యాడ్మింటన్ ఇలా
వారికి నచ్చిన ఆటలు చల్లని సాయంత్రాలు పచ్చగడ్డిలో గడిపితే వాళ్ళతో పాటు పెద్దలు కూడా ఆడుకుంటే అందరికీ కూడా ఆహ్లాదం, ఆరోగ్యం కూడా. ఆహా, తల్లిదండ్రులు తమతో ఆడుకుంటున్నారని పిల్లలు ఎంతో సంతోషిస్తారు. అలాగే చిన్నపిల్లలకి సైకిల్ తొక్కడం నేర్పించామనుకోండి, వాళ్ళకటు వ్యాయామం అవుతుంది, సరదాగా ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళే చిన్న చిన్న పనులు కూడా సైకిల్ మీద వెళ్ళి చేస్తూ ఉంటారు. పిల్లల్ని జీవితంలో వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో ముందుగా స్పష్టంగా నిర్ణయించుకోమనాలి. వారికి ఇష్టమైన చదువులే చదివిస్తే వారిని సరైన మార్గంలో పెట్టడానికి పునాదే ఈ వేసవి సెలవులు. ఇష్టపడి చదివితే చదివిన విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి పిల్లలకి ఇష్టమైన చదువునే చదివిద్దాం. ఏకాగ్రతతోటి లక్ష్యాన్ని సాధించుకోవడంలో మన మహాత్ములు, పెద్దవారు, నాయకులు ఎలా వారి గడిపారో వారి జీవిత విశేషాలన్నీ పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి. మహాత్మా గాంధీ, వివేకానంద, అల్లూరి సీతారామరాజు మొదలగు వారి జీవిత విశేషాలన్నీ కూడా పిల్లలకి తెలియజేస్తే వారు ఎంత కష్టపడి స్వతంత్రాన్ని సాధించారో, ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే ఎలా కష్టపడ్డారో పిల్లలకి తెలియజేస్తే వారు కూడా మన దేశ నాయకుల్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలా తెలియజేస్తూ ఉంటే వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధిస్తారు. అమ్మమ్మ చెప్పే కథలు, తాతయ్య చెప్పే చక్కటి సామెతలు తోటి పిల్లలు హాయిగా వాళ్ళ బాల్యాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఎండవేళల్లో అటు ఇటు తిరగకుండా 1 గంట పాటు నిద్ర పోయేలాగా పిల్లల్ని చూస్తూ ఉండాలి. నిద్ర చాలా అవసరం అండి. ప్రతి వ్యక్తికి 6-7 గంటల నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హాయిగా ఆడుకుంటూ చక్కని కళలు నేర్చుకుంటూ గడిపే బాల్యమే నిజమైన బాల్యం అండి. మన బాల్యంలో చూడండి ఎంత ఆడుకున్నాము, చక్కటి వాతావరణంలో పెరిగాము. ఇలా మనం అందరం కూడా గడిపిన బాల్యాన్ని మనం నెమరేసుకుంటున్నప్పుడు ఎంత హుషారుగా ఉంటాం మనం. అలాగే మంచి బాల్యాన్ని మన పిల్లలకు కూడా అందిద్దాం. జీవితాంతం బాల్యాన్ని తలుచుకుని మురిసిపోయేలా చేద్దాం మన పిల్లల్ని కూడా. పుస్తక పఠనం కూడా చాలా చక్కని హ్యాబిట్ అండి. కాబట్టి సాయంత్రం 1 గంట పాటు లైబ్రరీకి తీసుకెళ్ళి పుస్తకాలని ఎలా చదవాలి, అక్కడ నిశ్శబ్దాన్ని పాటించటం, నలుగురిలో కలిసి ఏ విధంగా చదువుకోవాలో పిల్లలకి తెలియజేస్తే చక్కటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. కాబట్టి ఇలా జీవితాంతం గుర్తుంచుకునే మంచి బాల్యాన్ని పిల్లలకు అందిద్దామా? సెలవు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.